వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ ఫ్యామిలీ. ఇవాళ వచ్చేసి ఏంటంటే వీడియో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ మనతో జరిగింది. అదేంటంటే పరేషాన్ బాయ్స్ అనే ఛానల్ అనేది వెళ్ళిపోయింది. అంటే స్ట్రైక్స్ కంటిన్యూ 3 స్ట్రైక్స్ కొట్టిరు నా మీద. కంటిన్యూ కొన్ని రోజుల నుంచి 3 స్ట్రైకులు పడ్డాయి. ఆల్మోస్ట్ ఒకటి పడ్డది, దాని తర్వాత కంటిన్యూ అంటే కావాల్సని చేసిరు. అంటే నేను వాళ్ళ అంటే లైక్ ఏ కంటెంట్కి కొట్టిరు అది కూడా చెప్తా. నేను మొన్న రీసెంట్లీ బోల్డ్ వీడియోస్ చేయొద్దు, ఇదంతా మొత్తం చేసింది మొత్తం ఇది ప్లాన్. అండ్ నేను వాళ్ళకి పుట్ట కొడుతున్నా అంటారు, వాళ్ళు నా పుట్ట కొట్టిరు. బట్ నేను వదిలే పరిస్థితి అదే లేదు. నేను ఖచ్చితంగా ఈ బోల్డ్ వీడియోస్ అనేది బంద్ అయ్యేదాకా నేను ఇదే చేస్తా. అండ్ ఈ బోల్డ్ వీడియోస్ మాత్రం ఖచ్చితంగా నేను బంద్ చేపిస్తా. ఎందుకంటే నేను వాళ్ళకి ఎట్లా అంటే ఇట్లా చేయకండి అని చెప్పడం తప్పు అయిపోయింది. ఇప్పుడు నేను ఒక సొసైటీ గురించి ఆలోచిస్తున్నా అందుకే నేను వాళ్ళు ఇట్లాంటి వీడియోలు చేయొద్దు అంటే వాళ్ళు ఎంత జిద్దు మీద ఉన్నారంటే నేను చేస్తా, ఇప్పుడు నువ్వు చేస్తలేవా బబ్బు ఏం చేస్తుండు, బబ్బు అంతా ఏం చేపిస్తున్నా, రూమ్లలో తీసుకో ఏమన్నా చేపిస్తున్నానా, వీడేమన్నా గలీజుగా చేస్తున్నా. వాళ్ళ ఇల్లు వాళ్ళు సెట్ అయ్యిండు. ఇవాళ వాళ్ళ ఇంట్లో హ్యాపీగా ఉన్నారు, అందరు హ్యాపీగా ఉన్నారు, మా ఇంట్లో హ్యాపీగా ఉన్నారు, అందరు హ్యాపీగా ఉన్నారు. మాకు ఏదైనా బండి ఆపితే ఒక ఫ్యామిలీ ఎవరైనా పోతుంటే ఆపి మాట్లాడతారు. అంత మంచి ఇజ్జత్ ఉంది మాకు. అట్లాంటిది మీరు బోల్డ్ తీసి బోల్డ్ కంటెంట్స్ దానికి ఒక ప్రాంక్, నేను ఒక్కటే అంటున్నా, మీరు ఏమైనా చేయండి, మీరు ఇష్టం వచ్చినట్టు చేయండి, కానీ ప్రాంక్ పేరు అనేది మెన్షన్ చేయకండి అంటున్నా. నిన్న డిబేట్లో కూడా అదే అవుతుంది. ప్రతి ఒక్కరు వీడియోలు చూస్తలేరు. అండ్ ఆయన అట్లా మాట్లాడిండు, నువ్వు ఏంది ఇట్లా మాట్లాడుతున్నావు, అట్లా చేయొద్దా. ఫస్ట్ మీరు వీడియోలు చూడండి, వాళ్ళు ఎట్లాంటి వీడియోలు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, అది ప్రాంక్ అని దానికి ఒక పేరు పెట్టి. ఇప్పుడు మా ఇంట్లో టీవీ చూస్తారు భయ్, కింద వీడియో పరేషాన్ బాయ్స్ అని కొట్టినాం అనుకో, దాని కింద వస్తాయి వీడియోలు. ప్రాంక్ అనే పేరుతోని కంటెంట్ అనేది వేరే చేస్తారు, గలీజ్ కంటెంట్ వేస్తారు. సో ఇట్లాంటి టైము ఎట్లా అంటే ఒక మంచి గురించి మాట్లాడితే ఇలా నా పుట్ట కొట్టిరు, నాదని కాదు. వీడు పొద్దున వచ్చి అన్నం కూడా తినలే ఎవరు, అట్లాంటి పరిస్థితి వచ్చింది. బట్ నాకు ఏం టెన్షన్ లేదు, ఏం లేదు. వీడు ఏడుస్తుండు, బట్ నాకు మీరు అందరు ఉన్నారు అంటే పబ్లిక్ ఉంది, నాకు పబ్లిక్ ఖచ్చితంగా మంచి కోసమే చేసినాం, మన గలీజ్గా చేసినామా మేము? వీళ్ళకి చెప్పిన అడవంగా పోనీ ఏం కాదు, వస్తారా, ఏడబోతారు జనాలు, ఏడబోతారు చెప్పు. ఏమో ఏడుస్తే ఏమొస్తుందిరా, నువ్వు ఇట్లా ఏడుస్తే అరే నువ్వు వాళ్ళకి ఇంకా వాళ్ళు అరే ఏడిపించినాం అన్నట్టు అది ఉంటారు. నువ్వు ఏడవద్దు, అవసరం కూడా లేదు. వాళ్ళు ఏడికైనా తిరిగి వస్తారు. నువ్వు ఎందుకు, నీకు 1,00,000 మందా 2 లక్షలు ఎందుకు నీకు వస్తారు? ఇంకో ఛానల్ ఉంది కదరా. అట్లా మళ్ళా లైఫ్ ఇచ్చింది ఫస్ట్ ఇదే కదా, బాయ్స్ ఇచ్చిరు, ఒక బ్యాక్ బోన్ పోయింది అనుకోవాలి అంతే, అంత తప్ప ఏముంది. అండ్ చూడండి గైజ్, మీరే చూడండి ఎట్లా అంటే ఒక మంచి గురించి మాట్లాడడం అంటే ఇట్లాంటి వీడియోలు చేయకండి, మంచి వీడియోలు చేయడం అనడం అనేది తప్పైంది. ఇవాళ అందరూ వాళ్ళు బోల్డ్ చేసేటోళ్ళు ఒకటై మనకు ఒకటి చేస్తారు. సో కావాల్సని దీని గురించి కొట్టిరు, నేను అనుకుంది అదే అనుకుంటున్నా. అండ్ మనం ఎట్లా అంటే అరే బాబు నీకు ఒకటి చెప్పాలా, వాళ్ళు ఖచ్చితంగా తిరిగి వస్తారు. వాళ్ళు ఉట్టి అకౌంట్ పోయిందిరా, జనాలు పోలే, ఉన్న జనాలు ఎంతమంది అయితే సబ్స్క్రైబ్ చేసిరో. అండ్ ఎన్ని తిప్పలు పడ్డాం, ఏమేమి చేసినా వీడు దీన్ని ఇంకా ఎంత కష్టపడ్డాడో మనకు తెలుసు. అది ఆల్మోస్ట్ మీ అందరికీ కూడా తెలుసు, ఎంత తిప్పలు పడి ఎంత అది చేసి ఎంతమందికి హెల్ప్ చేసినాం, అన్నీ చేసినాక ఇవాళ మాకు ఈ సిచ్యువేషన్ తెచ్చి పెట్టిరు. సో గైజ్ నేను ఒకటే అంటున్నా, సో ప్లీజ్ మనకి ఇష్టపడేటోళ్ళు అందరు సబ్స్క్రైబ్ చేసుకోరి. అండ్ పరేషాన్ ఫ్యామిలీలో నేను ఎప్పుడు వీడియోలు పెడతానే ఉంటా. అండ్ పరేషాన్ బాయ్స్ 1 అని ఉంటుంది, పరేషాన్ బాయ్స్ 1. అండ్ ఆ ఛానల్ కొత్త ఛానల్ ఓపెన్ చేస్తున్నా, మళ్ళీ 0తో స్టార్ట్ అవుతా. నేను 0లో ఉన్నప్పుడు మీరు హీరో చేసిరు నాకు. అండ్ మీరు అదే వాళ్ళకి చూపించాలా, అరే ఏడో పోయినా అన్నకు మేము ఉన్నాం అన్నట్టు ఇది చూపియండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నిన్న నేను డిబేట్లో కూర్చొని మాట్లాడినప్పుడు కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చారు, పాజిటివ్ కామెంట్స్ పెట్టారు. నేను వీళ్ళకి అసలు అదే లేదు, నేను ఖచ్చితంగా వీళ్ళ మీద చేస్తా, లేదు వాళ్ళు మారుతా అని చెప్పి ఆల్రెడీ నిన్న మాట్లాడినాం. దీని గురించి కూర్చొని మాట్లాడదాం అంటారు. సో వాళ్ళు ఇట్లాంటి వీడియోలు ఇప్పుడు ఒక బాయ్స్ ఉండి ఒక మొగన్ ఉండి దునియా తిప్పలు పడాలా, ఎంతో కష్టపడాలా. ఇదే దారిలో పోతే పైసలు వస్తాయంటే మీరు అన్నం కాదు, మీరు వేరే మాటలు చెప్పచ్చు.
సో అయిపోయింది ఏదో అయిపోయింది, పోనీ వాళ్ళకి నా ఒక డిస్టి అనుకోరా పోయి పోనీ, మనకు వస్తుంది, టెన్షన్ పడకు, కష్టపడదాం, ఏమవుతుందిరా, ఉట్టి అకౌంట్ పోయింది, సబ్స్క్రైబర్స్ మనకి ఇష్టపడేటోళ్ళు పోలే కదా, వాళ్ళు ఉన్నారు కదా, వస్తారు. మస్తు కష్టపడ్డాం కదన్నా. కష్టపడ్డవరా, కరెక్టే, వస్తారు. ఏడబోతారు చెప్పు, నేను చెప్తున్నా కదా, నీకు ఎంతమంది కావాలా చెప్పు, వస్తారు. సో గైజ్, పరేషాన్ బాయ్స్ 1 అని కొత్త ఛానల్ ఓపెన్ చేస్తున్నా, అండ్ ఆ ప్రాసెస్ కూడా నడుస్తుంది. ఆ ఛానల్కి చాలామంది సపోర్ట్ చేస్తున్నారు, పరేషాన్ బాయ్స్ పాత ఛానల్కి. అండ్ వాళ్ళు దాని గురించి యూట్యూబ్ వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు. వస్తే వస్తుంది, లేదు అంటే రాదు. ఇప్పుడు అయితే సర్చ్లో అసలు మొత్తానికి కనిపిస్తలేదు. ఇది వాంటెడ్లీ చేసింది, ఇది నేను ఖచ్చితంగా చెప్తా. ఇది ఒక్కోళ్ళతో ఇద్దరితో కాదు, ఒక గ్రూప్ క్రియేట్ చేసి చేసిన పని ఇది. నేను అనుకుంది అయితే అది. సో గైజ్, నేను చెప్తుంది ఏంటంటే, ప్లీజ్ మనకి ఇష్టపడేటోళ్ళు ప్లీజ్ ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పరేషాన్ ఫ్యామిలీలో కంటిన్యూ వీడియోస్ వస్తాయి. అండ్ బాయ్స్ 1 అని కొత్త ఛానల్, బాయ్స్ 1 అని కొట్టండి, వస్తుంది. ఆ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను దానిలో మళ్ళీ కష్టపడదాం, మళ్ళీ చేద్దాం, మళ్ళీ వేరే లెవెల్లో చూపిస్తా. నేను చెప్తున్నా, నా మీద ఏడ్చేటోళ్ళకి ఈ లెవెల్లో వస్తా నేను, ఖాళీ సెకండ్స్లో వస్తా, మీరు అది కూడా చూడండి. నా దగ్గర కంటెంట్ ఉంది భయ్, నా కష్టం మీ అందరి ఇష్టం మాతో ఎప్పుడు ఉంటుంది. గైజ్, నేను మీ అందరికి ఒకటే అంటున్నా, పరేషాన్ బాయ్స్ 1 కొత్త ఛానల్ మాది. సో ఈ ఛానల్కి వాళ్ళకి ఇవి పరేషాన్ బాయ్స్ అంటే ఏందో తెలియాలా. సో గైజ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వాట్సాప్ స్టేటస్ అయితే ఖచ్చితంగా అందరు పెట్టుకోండి, ఎందుకంటే నేను దాంతో చాలా హ్యాపీగా ఉండే. ఒక బ్యాక్ బోన్ పోయినట్టు అయింది, బట్ ఫ్యామిలీ ఉంది. ఫ్యామిలీలో నేను వీడియోస్ కంటిన్యూ పెడతా, అండ్ బాయ్స్లో కూడా పెడతా. నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి వీడియోలు, ఖాళీ చూడండి. దీంట్లో మాత్రం నేను ఆ కంటెంట్స్ నేను చెప్పలేను, నేను చేసి చూపిస్తా, ఖాళీ మీరు చూడండి. నువ్వేం టెన్షన్ పడకు, నేను పొద్దున నుంచి అదే చెప్పుకుంటూ వస్తున్నావు. ఇంకా రే నువ్వు బాధపడకరా, ఏం కాదురా అన్న. మా అమ్మ వాళ్ళు హ్యాపీగా ఉండే, అందరు హ్యాపీగా ఉన్నాం. లాస్ట్లో ఈ సిచ్యువేషన్లో ఇది అయింది. పోనీ ఏదో అయిపోయింది, ఏదైనా మంచిగా జరుగుతుంది అంటారు, మంచిగా జరిగిందేమో. సో దీనికి నేను ఏ ప్రాసెస్లో తీసుకోవాలా, ఏ కంటెంట్ చేయాలా అనేది నేను చేస్తా. ఇవాళ ప్రాంక్ పేరు అనేది ఖరాబ్ చేసేసి, ప్రాంక్ అంటే ఒక తెలియని వాళ్ళతోని అట్లా చేయాలా. రూమ్లో కూర్చోబెట్టుకొని రూమ్లో 2 నిమిషాలు పైసలు ఇచ్చి వేయించుకుంటారు. మేము ఎన్నో తిప్పలు పడుతున్నాం ఆడ, ఎన్నో దునియా తిప్పలు పడుతున్నాం రోడ్ల మీద చేయాలంటే. కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది యాక్సెప్ట్ చేయరు. కొన్ని వీడియోలు డిలీట్ చేయాల్సి వస్తుంది, ఒక్కొక్కసారి రికార్డింగ్ రాదు, కెమెరా ఆ ఎండకు ఒక్కోసారి యాక్సెప్ట్ చేస్తే ఒక్కొక్కసారి చేయదు, చీకటి వచ్చేస్తుంది, క్లారిటీ ఉండదు. మీరు ఒక డైరెక్షన్లో పెట్టాలా, వాళ్ళకి పైసలు ఇవ్వాలా, నీది ఇది ఉందా, ఇది నీది ఇట్లా ఉంది, నీది అట్లా ఉంది, ఇది ఆ వీడియోలో దానికి ప్రాంక్ అని టైటిల్. ఇప్పుడు మంచి చేస్తే నేను ఎందుకు మాట్లాడేటోని, ఇవాళ మంచి మాట్లాడినందుకు నాకు ఇట్లా చేసిరు. సరే ఏదో అయిపోయింది, మళ్ళీ 0 to మళ్ళీ హీరో అవుతా, మళ్ళీ అదే అవుతాం, మళ్ళీ అదే కష్టపడతాం. నా కష్టం మీ అందరి ఇష్టం ఖచ్చితంగా సెట్ అవుతుంది. అండ్ నేను మళ్ళీ ఫామ్లో వస్తా. నేను ఇప్పుడు ఛానల్ పోయింది భయ్, పోనీ మీరు ఉన్నారు కదా, ఖచ్చితంగా వస్తా. నేను ఎట్లా ఓపెన్ ఛాలెంజే చెప్తున్నా, నేను ఖచ్చితంగా నాకు ఇష్టపడేటోళ్ళు ఉన్నారు, నాకు ఇష్టపడతారు. నిన్న ఒక చిన్న డిబేట్లోనే కూర్చుంటే దునియా మంది కామెంట్స్ దునియా అది చేసిరు, నాకు దునియా సపోర్ట్ చేసిరు. చాలు ఈ సపోర్ట్తో లేస్తా నేను. ఏముంది పోతే పోనీ ఆ ఛానల్ ఇంకో ఛానల్ వస్తుంది, పరేషాన్ బాయ్స్ 1 అని కొత్త ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.